మీరు కనుక నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కొట్టడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో పీతలని ఎలా క్లీన్ చేసుకోవాలో చూడబోతున్నాం. అంటే మా అమ్మగారు పీతలని క్లీన్ చేశారు, నేను అదంతా వీడియో తీసాను, డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ పీతలను నేను ఎలా కర్రీ చేశానో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ పీతలను ఎలా శుభ్రం చేయాలో ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని చూసి తెలుసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మేము షాప్లో పీతలు కొనుక్కున్నప్పుడే షాప్ అతన్ని పీతలు బాగు చేసి ఇచ్చేయమన్నామండి. వాళ్ళు బాగు చేసి ఇచ్చారు. ఇవి గుల్లార పీతలు అంటారు, ఇవేమో గుడ్డు పీతలు. ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇవి వాటి కాళ్ళు అనమాట, పెద్ద కాళ్ళు, వాటన్నిటిని సెపరేట్ చేసి ఇచ్చారు. అయితే ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇవి గుడ్డు పీతలు అండి. గుడ్డు పీతలకి ఇది డిప్పలాగా ఉంటుంది, అందులో ఇది గుడ్డు ఉంటుంది. దీన్ని మొత్తం కలెక్ట్ చేసుకుని ఆ డిప్పలు ఇంకా మనకి ఉపయోగపడవండి, వాటిని పాడేయడమే. ఇలాగ ఒక్కొక్క పీతలో ఉన్న గుడ్డు అంతా కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. పీత మధ్య లోపల ఉన్న గుడ్డుని తీయకూడదండి, అది అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పీతని కూడా కాళ్ళన్నిటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక్కొక్క కాలుని తీసుకుని కాలు చివర షార్ప్గా ఒక పార్ట్ ఉంటుందండి, వాటిని కట్ చేసుకుని పాడేయాలి. ఆ మిగతా కాలుని మనం వండుకు తినచ్చు. ఇలాగ ఒక్కొక్క కాలు తీసుకుని ఆ షార్ప్ పార్ట్స్ కట్ చేసి వాటిని పాడేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇది పీతకి అసలైన పెద్ద కాలండి. ఒకవేళ కనుక పీత బతుకుండుంటే ఇది దీంతో మనకి రక్తం వచ్చేలాగా గాయపరచగలదు. అందుకని మేము ఎప్పుడూ షాప్లో చేయించేసుకుంటాం. ఇది చాలా హార్డ్గా ఉంటుందండి, గమ్ముని కట్ అవ్వదు. కానీ ఇది కూరలో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలు అనేది. ఇది కొంచెం ఈజీ మెథడ్ చూడండి. పట్టకర్ర తీసుకుని గట్టిగా నొక్కారంటే అది ఈజీగా తెగిపోతుందండి. పట్టకర్రతో అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా అన్ని కాళ్ళు కూడా విరుచుకుని ఉంచుకోవాలి. ఇవి గుల్లార పీతలండి. ఇవి కొంచెం చీప్గానే ఉంటాయి. ఇది ఒక్కొక్క పీత 40-50 అలా పడుతుంది. ఈ పైన బ్లాక్గా ఉంది కదా, ఆ పార్ట్ను కూడా మనం తినేయచ్చండి, అదేం రిమూవ్ చేయక్కర్లేదు. ఇది కూడా అన్ని కాళ్ళు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ వెనకాల ఒక పార్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇలా గట్టిగా అని తీసేస్తే రిమూవ్ అయిపోతుందండి. ఇలాగ అన్ని పీతలని క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి. ఇవి గుడ్డు పీతలు, అది మధ్యలో ఉన్నది గుడ్డు, అవి వెనకాల ఉన్నవేమో గుల్లార పీతలు. ఇవి అన్నీ కూడా వాటి కాళ్ళు అనమాట. తర్వాత ఒక్కొక్క పీతని తీసుకుని నీటిలో ముంచుకుని నిదానంగా మధ్యలోని గుడ్డు బయటకు పోకుండా చుట్టూరు తోమాలండి. బాగా వేలుతో రుద్దుతూ కడగాలి. పీతలు అనేవి మట్టిలో బురద నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి చాలా మురికిగా ఉంటాయి, మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. మధ్యలో గుడ్డును మాత్రం బయటకు పోనివ్వకుండా క్లీన్ చేయాలండి. ఇలాగా ఇదే సేమ్ ప్రాసెస్లో ఒక 3-4 టైమ్స్ అయినా వాటర్ మార్చుకుంటూ బాగా రుద్దుతూ క్లీన్ చేయాలి. చాలా మురికిగా ఉంటాయి కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత గుడ్డును కూడా ఇలాగ నీటిలో ఒకసారి ముంచి పైకి తీసి ఇలా నీళ్ళన్నీ వంపేసుకోవాలి. గుడ్డుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, నీటిలో కరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత కాళ్ళన్నింటినీ కూడా యాడ్ చేసుకుని బాగా కడుక్కోవాలి. కాళ్ళు అయితే చాలా మురికిగా ఉంటాయండి కాబట్టి చాలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, అన్నిటినీ బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఇవి గుడ్డు పీతలు అన్నాను కదా, గుడ్డు పీతలు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయండి. మినిమం 100 నుండి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క పీత. 100, 200, కొన్ని ప్లేసెస్లో 300 కూడా ఉంటుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. నార్మల్ పీతల కన్నా గుడ్డు పీతలు చాలా రుచిగా ఉంటాయి, అందుకే వీటికి కొంచెం డిమాండ్ ఎక్కువ. గుల్లార పీతలు అయితే కొంచెం తక్కువగా వచ్చేస్తాయి. వీటిని అలా బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువ సార్లు క్లీన్ చేస్తే కనుక పీతల్లో ఉండే టేస్ట్ అంతా పోతుందండి. ఒక 3-4 టైమ్స్ అయితే సరిపోతుంది. వాటర్ మార్చుకుంటూ 3-4 టైమ్స్ బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. అది పీత కలరే అలా ఉంటుందండి, అదేమీ మురికి కాదు. మనం ఎంత రుద్దినా దాని కలర్ని అయితే మార్చలేము కాబట్టి ఒక 3-4 టైమ్స్ బాగా రుద్ది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పీత కలర్ అక్కడక్కడ కొంచెం బ్లాక్గా బ్రౌన్గా అలా ఉంటుంది, అదైతే మురికి కాదు. ఇలా గుడ్డుని కూడా 3 టైమ్స్ కడిగేసి జాగ్రత్తగా వడపట్టుకుని ఉంచుకోవాలి. అంతే అండి, ఇలా క్లీన్ చేసుకుంటే మన పీతలన్నీ కర్రీకి రెడీ అయిపోయినట్టే. చాలామందికి పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదండి, అందుకనే నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీతలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా కర్రీ చేశానో అప్లోడ్ చేస్తాను.
చూసారు కదండి పీతలను ఎలా క్లీన్ చేయాలో. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకవేళ బతుకున్న పీతలని షాప్ నుండి తెచ్చుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో చేయాలి. కాకపోతే దానికంటే ముందు ఒక పని చేయాలి. ఏంటంటే పీతలను వాళ్ళు అమ్మేటప్పుడే పెద్ద కాళ్ళు రెండింటిని కూడా కలిపి తాళ్ళతో కట్టేస్తారు. మీరు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ ఆ కట్లు విప్పకుండా ఆ 2 పెద్ద కాళ్ళని కూడా కట్ చేసేయండి. అలా చేస్తే కనుక వాటి వల్ల మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. ఒకవేళ అలా చేయకపోతే ఆ పెద్ద కాళ్ళతోటి ఆ పీతలు మనల్ని రక్తం వచ్చేంత గట్టిగా పట్టుకునే అవకాశం ఉంది. అలా గాయపడకుండా ఉండాలంటే ఆ కట్లు విప్పకుండా ముందే ఆ 2 పెద్ద కాళ్ళని కూడా కట్ చేసేయండి. ఆ తర్వాత సేమ్ ఈ వీడియోలో చూపించినట్టుగానే పీతల్ని క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత శుభ్రంగా మంచి రుచికరమైన పీతల కర్రీ వండుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.